హీరోయిన్ త్రిష పుట్టినరోజు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ రోజే ఎక్కడ కొడుతుంది కదా. ఒకవేళ గెలవకపోయినా కూడా విజయన్ అంత బాధపడతాడో లేదో కానీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడతాడు అని అంటున్నారు చాలా మంది. ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే విజయన్ అవసరం చాలా ఉంటుంది ఈ రెండు పార్టీలకు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. మొన్న 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయినాయి కదా, ఈ చాలా మంది పోటీ చేసారు కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువ తమిళ సినిమా హీరో విజయన్న గురించే మాట్లాడుకుంటున్నారు చాలా మంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో 18 నుంచి 20 సీట్లే వస్తాయని ఇస్తే, కొన్ని ఏమో 100 సీట్ల దాకా వస్తాయని ఇచ్చారు. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. అంటే సర్కార్లో కూర్చోవాలంటే 118 సీట్లు కావాలి. ఇప్పటిదాకా డిఎంకే అన్న డిఎంకే నడమనే అధికారం నడుతున్నది. ఈ తాప విజయన్న ఎంట్రీ ఇచ్చిండు కాబట్టి ఓట్లు చీలి గాలకు దెబ్బ పడచ్చు అని అంటున్నారు. మరి అట్లా ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే విజయన్న అవసరం చాలా ఉంటది ఈ రెండు పార్టీలకు. అవసరమైతే టీవీకే పార్టీ విజయన్నకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చానే సరే కలుపుకుందామని చూస్తున్నారట డిఎంకే అన్న డిఎంకే వాళ్ళు. కానీ ఎవ్వరితోటి పొత్తు ఉండనే ఉండదు అని ఇప్పటికే చాలా మలకలు చెప్పిండు విజయన్న. కానీ మరి గట్టనే ఎవ్వరికి సపోర్ట్ చేయకుండా ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోగలడా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి విజయన్న. ఈయనకు డిప్యూటీ సీఎం పదవి ఏంది, పార్టీ జంపు అయితే మంత్రి పదవి ఇస్తాం అని అంటే ఎమ్మెల్యేలే మస్తు మంది జంప్ అవుతారు మా పార్టీలకు. అందుకే గెలుచుడే కాదు, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకుని కూడా చాలా పెద్ద పని విజయన్నకు. ఇన్నొద్దులు సినిమాల్లో ఇవన్నీ చూసిన విజయన్న ఇప్పుడు రియల్ జీవితంలో కూడా చూడబోతున్నట్టు. మరి చూడాలి, జనాలు సినిమాలోనే హీరో అనుకుంటారో లేకపోతే బయట కూడా హీరోని చేస్తారో. కానీ అన్నిటికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చటని చెప్పాలా, హీరోయిన్ త్రిష పుట్టినరోజు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ రోజే ఎక్కడ కొడుతుంది కదా. అయితే ఒకవేళ గెలవకపోయినా కూడా విజయన్ అంత బాధపడతాడో లేదో కానీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడతాడు అని అంటున్నారు చాలా మంది. ఎందుకు అంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి కదా. మరి రాజకీయం ఎట్లుంది, అధికారం ఎవరి దగ్గర ఉంటాయంటే అక్కడికి జంప్ అయ్యేటోళ్ళే చాలా మంది లీడర్స్ ఉన్నారు. కాబట్టి వస్తే 100 సీట్లు మీదనే రావాలి విజయన్నకు. లేదనుకో 18 సీట్లు వచ్చింది అనుకో, విజయన్నకు వచ్చిన కష్టం ఎవ్వరికి రాదనిపిస్తుంది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.